వెల్కమ్ టు హౌస్ ఆఫ్ మగువ. ఇవాళ వచ్చేసి మనం వర్క్ బ్లౌజెస్ తో వచ్చామండి. ఇందులో మెషిన్ వర్క్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ మేడ్ మగ్గం కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న పీస్ వచ్చేసి మెషిన్ వర్క్ అన్నమాట. సో మొత్తం కచ్ వర్క్ అనేది చేసాము. మీరు చూడొచ్చు, మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది బ్లౌజ్ మీద. అండ్ కిందకి వచ్చేసరికి హ్యాండ్స్ కి మనం ఇలా ఇచ్చాం కచ్ వర్క్ అనేది. సో ఇవన్నీ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి. ఇంకా వచ్చేసి నేను కలెక్షన్ అనేది కొంచెం గబగబా చూపించేస్తాను. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ మీద మల్టీ కలర్ తో నెక్ ఇలా ఉంటుంది. నెక్ మల్టీ కలర్ లో ఇచ్చాము, గ్రీన్, పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ లో ఇచ్చాము. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ఓకే, ఆల్ ఓవర్ గా ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి కచ్ వర్క్ ప్లస్ మిర్రర్ కాంబినేషన్ లో ఇచ్చాము. సో ఇలా ఉంటుంది. ఇవి హ్యాండ్స్ అండి. బ్యాక్ వచ్చేసరికి మీకు హై నెక్ లో వెనక వచ్చేసి మనకి వీపు భాగం వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, కింద కూడా మనము వర్క్ అనేది ఇచ్చాం. సో ఇది ఒక మంచి రెడ్ మిర్చి రెడ్ కలర్ అండి. ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుంది, హై నెక్ లో వస్తుంది, మిర్రర్ వర్క్ తో వస్తుంది. టోటల్ కచ్ వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్ అనమాట, ఆల్ ఓవర్. ప్లస్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. వీటి రేట్స్ అన్ని కూడాను మీరు మెసేజ్ చేయండి, నేను రేట్స్ అనేది పెడతాను. మీకు అన్ని కూడాను మనకి 700 నుంచి 1500 లోపే ఉన్నాయండి. 1500 వరకు ఉన్నాయి. ఈ మెషిన్ వర్క్ ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాక్ నెక్ ఇలా ఇచ్చాము అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ఓకే, ఇది మంచి లైట్ కలర్ అండి. ఇది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్యాక్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాం, కచ్ వర్క్ లో ఇచ్చాం. మంచి వైట్ క్రీమ్ కాంబినేషన్తో వస్తుంది, మంచి రామా బ్లూ మీద క్రీమ్ కాంబినేషన్. ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి ఆల్ ఓవర్ అనమాట. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఎక్కువగా వర్క్ వద్దు అలా అనుకుంటారో వాళ్ళంతా ఆల్ ఓవర్ గా ఉంటుంది అనమాట. చిన్న బటర్ఫ్లై ఇచ్చాము, ఆల్ ఓవర్ గా వర్క్ ఇచ్చాము. ఇది వచ్చేసి బ్లాక్ లో అండి. బ్లాక్ లో ఇది కూడా హై నెక్ ఉంటుంది, హై నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి కూడా ఆల్ ఓవర్ క్రీమ్ కలర్ లో బుట్టి, క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో బుట్టి అనేది ఇచ్చాం. ఓకే, ఇది ఇంకొక మంచి వైలెట్ కలర్ అండి. వైలెట్ కి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ అనేది మనకి ఇలా వచ్చింది. ఓకే, బ్యాక్ మొత్తం అంతా హై నెక్ లో తీసుకుంటే హై నెక్ లో బాగుంటుంది. ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్. లావెండర్ మీద గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ ఇచ్చాము. ఇది కూడా హై నెక్ లో చేసాము. ఇప్పుడు హై నెక్ కొంచెం ఎక్కువగా రన్నింగ్ లో ఉంది కాబట్టి హై నెక్ లో ఇచ్చాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ గా. నెక్ వచ్చేసరికి సింపుల్ గా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడాను 1500 లోపండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను, మెషిన్ వర్క్ లోనే ఆల్ ఓవర్ అనమాట. సేమ్ స్లబ్ మెటీరియల్ లోనే చూడండి, మంచి రామా గ్రీన్ కి వైలెట్, గ్రీన్, పింక్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ వర్క్. ఇది నెక్, బ్యాక్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాం. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ అనమాట. అండ్ వర్క్ కూడా చాలా క్లీన్ గా నీట్ గా ఉంటుంది. మీ కాంబినేషన్స్ కూడా బాగుంటుంది. మధ్యలో మిర్రర్ అనేది ఇచ్చాం. ఓకే, ఇది వచ్చేసి ఒక మంచి గ్రీన్. ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ నెక్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇలా ఇచ్చాము. రెడ్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది, మిర్రర్ వర్క్ వస్తుంది, ఎల్లో ఉంటుంది. సో వర్క్ అనేది చాలా బాగా హైలైట్ అవ్వింది. సో నెక్ కూడా కట్ వర్క్ లో వస్తుంది. బ్లాక్ లో అండి. బ్లాక్ లో బ్లాక్ కి క్రీమ్ కాంబినేషన్ ఆల్ ఓవర్. సింపుల్ గా ఉంటుంది, ఎలిగెంట్ గా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట. ఏ శారీ కన్నా మ్యాచ్ అయిపోతుంది. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది, హ్యాండ్ కి ఆల్ ఓవర్.
మనం కావాలి అనుకుంటే కనుక ఇందులో మిర్రర్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా కుందనన్నా పెట్టుకోవచ్చు. ఇందాక గ్రీన్ చూపించాను కదండి, గ్రీన్లోనే ఇంకొక కలర్ పింక్. ఓకే, పింక్ హ్యాండ్ ఇలా వస్తుంది. ఇందాక బ్లూ చూపించిన దాంట్లో ఇంకొక కలర్ గ్రీన్. అండ్ ఈ మెటీరియల్ అంతా చాలా సాఫ్ట్ ఉంటుందండి, చాలా సాఫ్ట్ ఉంటుంది ఈ గ్రీన్. ఇందులో వచ్చేసి పింక్, బ్లూ, వైట్ అండ్ మన లైట్ పింక్ వచ్చింది. రాణి పింక్ ప్లస్ లైట్ పింక్ కాంబినేషన్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. మధ్యలో గోల్డెన్ అనేది థ్రెడ్ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, హ్యాండ్స్ ఆల్ ఓవర్. ఇది వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ అండి. లైట్ బ్లూ మీద నెక్ పార్ట్ అనేది ఇలా ఇచ్చాము. మొత్తం మనకి కొంచెం లోటస్ ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఆల్ ఓవర్ బుట్టి ఇచ్చాము. హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వర్క్. ఓకే, ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఖచ్చితంగా 10 అనేది ఉంటుందండి, 10 to 11 ఉంటుంది హ్యాండ్ లెంత్. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 10 నుంచి 11 వరకు ఉంటుంది మనకి బ్యాక్ నెక్ లెంత్. సో హై నెక్ అంటే ఇంకా నార్మల్గా మనకి ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లాక్ మీద మల్టీ కలర్ అండి. కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది. గ్రీన్, ఆరెంజ్, పీచ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్. సో మీకు ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక ఇవన్నీ కూడా మనకి మెషిన్ మేడ్ అనమాట, మెషిన్ మగ్గం. ఇప్పుడు వచ్చేసి నేను మీకు హ్యాండ్ మగ్గం చూపిస్తాను, మనం చేయించిన మగ్గం వర్క్స్ అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ వెల్వెట్ క్లాత్ అండి. బ్లాక్ వెల్వెట్ క్లాత్ మీద మనము మగ్గం చేయించాము. ఇది కాంబినేషన్. సో చూడొచ్చు, ఇదంతా కూడాను మనకి బ్లాక్ మీద ముత్యం పర్ల్స్ ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది అండ్ కర్దానా ఉంటుంది. సో ఇలా కాంబినేషన్ అనేది చూపించాము. ఓకే, నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చి బుట్టి షేప్లో ఇచ్చాము. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి. ఇది ఫ్రంట్కి వచ్చేసి మనకి ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా సూపర్గా ఉంటుంది. నైట్ ఫంక్షన్స్ కానివ్వండి, ఏ చీర కన్నా ఇవి ప్లెయిన్ శారీస్ మీద వేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి. ప్లెయిన్ బ్లూ కానివ్వండి, లేకపోతే పింక్ కానివ్వండి, ఇలాంటి కాంబినేషన్స్లో వేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇది కంప్లీట్ మగ్గం వర్క్ అండి. రేట్స్ అనేది నేను చెప్తాను. ఇంకొకటి వచ్చేసి వెల్వెట్ మీద ఆల్ ఓవర్ వర్క్. ఇదిగోండి, ఇది బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ మీద అనమాట కొంచెం రెడ్ సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చాము, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. నెక్ అనేది ఇలా వస్తుంది అండ్ హ్యాండ్కి వచ్చేసరికి హ్యాండ్ అనేది ఇలా ఇచ్చాం. ఆల్ ఓవర్ వర్క్ అండి. వర్క్ కూడా ఏంటి అంటే మొత్తం ఫ్లవర్ అనేది కూడా ఫుల్ కర్దానాతో ఇచ్చేసాము. ఫ్లవర్ కర్దానాతో ఇచ్చాము, మధ్యలో జల్లా వర్క్ ఇచ్చాము, తర్వాత వచ్చేసి పర్ల్స్ ఇచ్చాము, ఇక్కడ పర్ల్స్ ఇచ్చాము అండ్ కర్దానా ఇచ్చాము, సిల్వర్ కర్దానా అండ్ బుటీ అంతా కూడా ఏదైతే ఫ్లవర్ ఉంటుందో అదంతా ఫుల్ లోడెడ్ ఉంటుంది. ఓకే, మీకు సపరేట్గా పిక్స్ కావాలన్నా కూడా పెడతాను, మీరు మెసేజ్ చేస్తే నేను సపరేట్ పిక్స్ పెడతాను. ఇది వచ్చేసి మనకి పట్టు సిల్క్ అండి. ఇది వచ్చేసి పట్టు సిల్క్లో అండి. పట్టు సిల్క్లో మనం సింపుల్ బార్డర్ ఇచ్చాము, మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము. ఇందులో 3 కలర్స్ అనేది యూజ్ చేసాము, బ్లూ, గ్రీన్ అండ్ రెడ్ అనమాట. అండ్ గోల్డెన్ కాంబినేషన్లో ఇచ్చాము. 1 ఇంచ్ బార్డర్ అనేది మనం నెక్కి ఇచ్చాము అండ్ 1.5 ఇంచ్ బార్డర్ అనేది మనము హ్యాండ్కి ఇచ్చాము. ఇది బ్యాక్ నెక్ అండి. లెంత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 11 వరకు ఉంటుంది, డీప్ నెక్. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 వరకు ఉంటుంది. అండ్ బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 1.5 ఇంచ్ బార్డర్ అనేది తీసుకున్నాము విత్ అండ్ చిన్న బుటా ఇచ్చాము. సో మొత్తం ఇదంతా ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ కాదు, సింపుల్ వర్కే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇది మనకి రా సిల్క్ అండి. యాక్చువల్గా ఈ క్లాత్ని వచ్చేసి మనం డై చేయించాము రా సిల్క్లో.
ఇది రా సిల్క్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసాము అంటే బ్యాక్ నెక్ వచ్చేసి మనం పాట్ నెక్ ఇచ్చాము, సింపుల్ పాట్ నెక్ ఇచ్చాము. బ్యాక్ కొంచెం సింపుల్ గా ఇచ్చాము, బుటీ ఇచ్చేసి ఫ్లవర్ బుటీ ఇచ్చేసి అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ పికాక్స్ అనేది ఇచ్చాము. పికాక్స్ అనేది మొత్తం ఇలా ఇచ్చామన్నమాట. జెరీ 2 పికాక్స్, ఒక 2 పికాక్స్ ఇలా ఇచ్చాము. హ్యాండ్ కి కింద వచ్చేసరికి మనం బార్డర్ అనేది 3 to 4 లైన్స్ లో ఇచ్చాము, కర్దానా వర్క్ తో ఇచ్చాము. అండ్ ఈ పికాక్ ఏదైతే ఉంటుందో మనకి ప్రింట్ వేసినట్టు ఉంటుంది, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది, చాలా హైలైట్ గా ఉంటుంది. ఈ బ్లౌజ్ కి హైలైట్ వచ్చేసి ఈ పికాక్స్ అన్నమాట. 2 హ్యాండ్స్ కి 2 సైడ్స్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇది పట్టు సిల్క్ అండి. పట్టు సిల్క్ లో మనము వైలెట్ కాంబినేషన్ లో, వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చాము. క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది.